హాయ్ హలో వైటీ ఫ్యామిలీ, దిస్ ఇస్ కిరణ్ మై దాసరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ మై డైరీస్. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం అయితే నేను రీసెంట్గా వచ్చిన గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి, ఎందుకంటే నేను ఇచ్చే స్పాయిలర్స్ వాళ్ళకి ఫీల్ పోవాలని అయితే అనుకోవట్లేదు. థియేటర్లోనే చూడండి, సో మీకు అది చాలా కనెక్ట్ అవుతారు ఆ మూవీకి. ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే పక్కా చూడండి, ఎందుకంటే వాళ్ళ స్టోరీ వాళ్ళు చూసుకుంటున్నట్టు వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టయితే ఫీల్ వస్తుంది. సో నేను కూడా చూసాక నాకు అలానే అనిపించింది. రష్మిక యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. అసలు లవ్ చూపించడం, ఆ ఇన్నోసెన్స్, ఇంకా ఏమంటారు ఆ లవ్ టర్నింగ్ టు ఫియర్, ఇన్సెక్యూరిటీస్కి ఏమంటారు ఫేస్ చేస్తుంటే, ఏమంటారు స్లోగా మన ఫ్రీడమ్ని మనం లాగేసుకుంటున్నప్పుడు, ఇంకా ఎవరో మాట ఇప్పుడు అంటే ఎంత బాయ్ ఫ్రెండ్ అయినా కూడా అతను చెప్పినట్టు అతనికి నచ్చినట్టు ఉండాలా, మనకు అనిపించింది చెప్పలేకపోవడం. సో అంతే, తనైతే చాలా బాగా చేసింది యాక్టింగ్. క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది. సో దీక్షిత్ కోసం మాట్లాడితే పక్క ఆ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ లాగా చాలా బాగా బిహేవ్ చేశాడు అనిపించింది. యాక్ట్ చేశాడు. అతను అలా యాక్ట్ చేయడం వల్లనే మనకు చాలా ఇంపాక్ట్ అయితే వచ్చింది. అండ్ రోహిణి గారి కోసం మాట్లాడాలి అంటే ఒకటే సీన్, కానీ జస్ట్ వావ్ అంతే. అసలు ఆ రష్మిక తన కోసం తను స్టాండ్ తీసుకోకపోతే ఎలా ఉంటుంది. రష్మికనే కదా, ఆ సీన్ చాలా పర్సనల్ అనిపించింది. ఎందుకంటే మన కోసం మనం స్టాండ్ తీసుకోకపోతే, మన ఫ్రీడమ్ కోసం మనం వాయిస్ రేస్ చేయకపోతే, మనం కూడా ఇలా అయిపోతామా, మనం ఇంత తొక్కేస్తారా అన్న ఫీల్ అయితే వచ్చిందన్నమాట. గర్ల్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్. బాయ్స్ ఎంతమంది అయ్యారో తెలియదు, కానీ గర్ల్స్ అయితే చాలా ఇది అయ్యారు. అండ్ రావు రమేష్ గారి కోసం కూడా మాట్లాడాలి. తనది కూడా అంతే, చాలా షార్ట్ లెంత్ క్యారెక్టరే. కాకపోతే నేనైతే ఫీల్ అయ్యాను ఆ క్యారెక్టర్ని. కొంతమంది వింటుండే కదా, నా ఫ్రెండ్స్లో కానీ అంతా చూస్తుంటారు అనమాట. సో బయటికి వెళ్ళాలంటే కూడా మనం ఎంత ఏజ్ వచ్చినా కూడా మన ఫ్రీడమ్ కోసం కూడా మనం ఫైట్ చేయాల్సి వస్తుంది. దట్టు మన ఓన్ ఫ్యామిలీ తోటి అని అయితే బాగా చూపించారు. అండ్ అను ఇమాన్యుయల్ కోసం మాట్లాడాలి. అసలు తన క్యారెక్టర్ కూడా అంతే, చాలా తను కూడా అంతే షార్ట్ లెంత్ అయినా కూడా విమెన్ నీడ్స్ అనదర్ ఉమెన్ అని అయితే బాగా చూపించారనమాట. సో ఓవరాల్గా సినిమా మొత్తం అయితే చాలా బాగుంది. సో డైరెక్టర్కి అయితే జస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అలా చేయడం వల్లనే స్టోరీస్ వస్తున్నాయి, లవ్ స్టోరీస్ చాలా వస్తుంటాయి, లేదంటే వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా స్టోరీస్ వస్తున్నాయి. కానీ ఈ సెన్సిటివ్ ఈ టాక్సిసిటీ కోసం అయితే ఎవరు మాట్లాడలేదు. సో చాలా రేర్ ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు. సో థ్యాంక్ యూ. మన సార్ రాహుల్ గారిది కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. ఫాదర్ అప్పుడు కూడా అంతే ఫ్రీడమ్ లాక్కుంటున్నారు, ఎంత ఫాదర్ అని లాక్కోకూడదు అలా అని చెప్పేసి భయపడుతున్నాం, ఇది అలవాటు అయిపోతుంది అని. ఎందుకో పర్సనల్ కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో సో గర్ల్స్ మీ అందరు కూడా ఒక మాట, సో ఇంకా ఇలాంటి రిలేషన్లో ఉంటే మాత్రం ప్లీజ్ బ్రేకప్ చేసేసుకోండి. కొన్ని పట్టుకోవడం కష్టము, వదిలించుకుంటేనే హ్యాపీగా ఉంటారు. ఇలా అలాంటి రిలేషన్షిప్లో ఉన్న రోజులు. ఈ సినిమాలో ఇంకొక గుడ్ పార్ట్ ఏంటి అంటే, హీరో ఎక్కడ చీట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇలాంటివి కూడా మన లైఫ్లో మనం బేర్ చేస్తుంటాం అనేది అయితే చూపించారనమాట. సో చాలా చాలా అయితే బాగుంది. సో చూడడం అంటే మాత్రం ప్లీజ్ చూడండి. అంటే మూవీస్ చాలా తక్కువగా వస్తుంటే వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.